ఇదే LG 2026 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ పవర్ కన్జంప్షన్ విషయంలో 5 స్టార్ కి ఈక్వల్ గా ఉంది. మరి LG లేటెస్ట్ 2026 3 స్టార్ మోడల్ కొనడం కరెక్టా లేదా 2025 5 స్టార్ బెటర్ ఆప్షన్ అవుతుందా చూద్దాం. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో LG 2026 లో లాంచ్ చేసిన లేటెస్ట్ మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీకి సంబంధించి క్విక్ అన్బాక్సింగ్ అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్స్ చూద్దాం. అండ్ అంతేకాదు లాస్ట్ ఇయర్ 5 స్టార్ మోడల్ తో కంపేర్ చేస్తే ఈ 3 స్టార్ లో ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, ఓవరాల్ గా ఏది బెస్ట్ అవుతుంది అనేది క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఆలస్యించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే సో ఆబ్వియస్లీ మనకి ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్ అండ్ కనెక్టింగ్ వైర్స్, అవుట్డోర్ యూనిట్, రబ్బర్ గ్రిప్, జిప్ లాక్, రిమోట్, బ్యాటరీస్, స్క్రూస్ అండ్ కాపర్ పైప్స్ అయితే వచ్చాయి. ఇన్స్టలేషన్ అయితే చాలా బాగా జరిగింది. సో అన్ని విషయాలు ప్రాపర్గా తెలిసిన వ్యక్తే. అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ 1415 అయితే అయింది. అండ్ నా దగ్గర స్టాండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి స్టాండ్ తీసుకోలేదు. ఇన్ కేస్ మీరు స్టాండ్ తీసుకుంటే నియర్లీ 1800 అలా అయితే తీసుకుంటారు. అండ్ కేబుల్, సో బాక్స్లో ఏదైతే కనెక్టింగ్ కేబుల్ ఉందో పవర్ సాకెట్కి ఇవ్వాల్సిన కేబుల్, అది చాలా షార్ట్ ఉంది. సో అది నాకు అందలేదు. ఈవెన్ దో పక్కకే ఉంది ప్లగ్ పాయింట్, అయినా అందలేదు. అడిషనల్గా కేబుల్కి నియర్లీ 300 అయితే ఛార్జ్ చేశారు. సో కేబుల్ లెంత్ కొంచెం బాక్స్లో ఇచ్చింది, పెద్దదిగా ఇస్తే బాగుండేది, అట్లీస్ట్ 3 మీటర్స్. అండ్ ఈ ఏసీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఉండడం అయితే 36,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 32,000-33,000 ఆ రేంజ్లో వస్తుంది. సో ఆ ప్రైస్కి దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ముందుగా ఇండోర్ యొక్క ఫిజికల్ ఓవర్ చూస్తే ఫ్రంట్లో మనకి బ్లోవర్ ఉంటుంది, LG బ్రాండింగ్, స్మార్ట్ ఇన్వర్టర్ బ్యాడ్జింగ్, BE లేబులింగ్ అండ్ హిడెన్ LED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనకి రిమూవబుల్ ఎయిర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. వాటిని ఈజీగా తీసుకొని అయితే క్లీన్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్పేది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉండండి, అప్పుడే ఫిల్టర్స్ లైఫ్ బాగుంటుంది. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా క్లీన్ చేయండి మీరు అంత బిజీగా ఉంటే. అండ్ రైట్ సైడ్ LG ఇన్స్ట్రక్షన్ స్టిక్కర్స్, కనెక్షన్ పోర్ట్, అవుట్లెట్ ఉంటుంది. ఇక్కడే మనకి స్మార్ట్ డయాగ్నోసిస్ కి సంబంధించిన QR కోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా అవుట్డోర్ యూనిట్ ఓవర్ చూస్తే ఫ్రంట్ సైడ్ మనకి కంప్రెసర్ ఫ్యాన్ ఉంటుంది. అండ్ LG బ్రాండింగ్, స్మార్ట్ ఇన్వర్టర్ బ్యాడ్జింగ్, BE లేబులింగ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి గోల్డ్ ఫిన్ ప్లస్ కాయిల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కనెక్షన్ పోర్ట్స్, బాటమ్ లో స్క్రూ ఫిట్టింగ్ హోల్స్ అయితే ఉన్నాయి. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్ రెండు కూడా చాలా బాగున్నాయి. అవుట్డోర్ యూనిట్ అంతా మనకి మెటల్ బాడీ తోటే వస్తుంది. అరౌండ్ 23.5 kg వెయిట్ తో చాలా సాలిడ్ గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇండోర్ యూనిట్ బిల్డ్ కూడా బాగానే ఉంది, చాలా కాంపాక్ట్ గా ఉంది రిమైనింగ్ ఏసీస్ తో కంపేర్ చేస్తే. కానీ ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపించింది, ఎందుకంటే దీని వెయిట్ జస్ట్ 7 kgs మాత్రమే ఉంది. జనరల్ గా 8 to 10 kgs అయితే ఉంటాయి. అంటే దీంట్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ మరీ అంత హై క్వాలిటీ మెటీరియల్ కాదేమో అయితే అనిపిస్తుంది. చూడ్డానికి మరీ చీప్ గా ఏం లేదు, బట్ ఇంకొంచెం బెటర్ బిల్డ్తో రావాల్సింది అనిపించింది ఇండోర్ యూనిట్. ఇంకా అవుట్డోర్ యూనిట్లో ఉండే కండెన్సర్ కాయిల్స్కి ప్రొటెక్షన్గా వీళ్ళు గోల్డ్ ఫిన్ ప్లస్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. ఇది యాంటీ కరోజన్ కోటింగ్. ఈ అల్యూమినియం కాయిల్స్ పైన ఒక థిన్ గోల్డెన్ యాంటీ కరోజన్ లేయర్ని యూజ్ చేస్తారు. ఇది కాయిల్స్కి రస్ట్ పట్టకుండా క్లీన్గా ఉండేలా చేస్తుంది. ఇంకా టాప్ లేయర్గా హైడ్రోఫిలిక్ లేయర్ ఉంటుంది. ఇది రెయిన్ ఆర్ వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే వాటర్ అక్కడ నిల్వకుండా చేసి త్వరగా డ్రై అయ్యేలా చూసుకుంటుంది. సో గోల్డ్ ఫిన్ ప్లస్ టెక్నాలజీ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఏసీకి. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇండోర్ యూనిట్ది మాత్రం నాకు ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ కూడా చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. చాలా చేంజెస్ అయితే చేశారు రిమోట్లో ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే. మెయిన్గా బ్యాక్ లైట్ని అయితే యాడ్ చేశారు. అండ్ రిమోట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్లీక్గా ఉంది. కావాల్సిన అన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు. నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే ఒకటే బటన్కి 2 ఫంక్షన్స్ని అసైన్ చేయడం. సింగిల్ ప్రెస్ చేస్తే బటన్ పై మార్క్ చేసిన ఫంక్షన్ వర్క్ అవుతుంది. అదే సేమ్ బటన్ని 3 seconds లాంగ్ ప్రెస్ చేస్తే ఇంకో ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఇంకా మంచి విషయం ఏంటంటే దీనికోసం మళ్ళీ సపరేట్ గా యూజర్ గైడ్ చదవాల్సిన పని లేదు. రిమోట్ బ్యాక్ సైడే ప్రతి బటన్ కి ఏ ఫంక్షన్ పనిచేస్తుందని లేబుల్ అయితే అంటించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా బటన్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ ఆన్ ఆఫ్ బటన్. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనం వైఫైని కనెక్ట్ చేయొచ్చు, బట్ ఈ మోడల్ వైఫై సపోర్ట్ చేయదు ఈ ఏసీ. బట్ వేరే ఏసీస్ కూడా సేమ్ రిమోట్ని వీళ్ళు అసైన్ చేస్తుంటారు. అలాంటప్పుడు సో లాంగ్ ప్రెస్ చేస్తే వైఫై అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది మోడ్ బటన్, కూల్, ఆటో, డ్రై, ఫ్యాన్, హీట్ మోడ్లో స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇదే బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే స్మార్ట్ డయాగ్నోసిస్ యాక్టివేట్ అవుతుంది. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే మనకైతే చూపిస్తుంది. అండ్ ఇంకా వర్టికల్ స్వింగ్ బటన్ క్లిక్ చేస్తే స్వింగ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆటో ఆర్ ఫిక్స్డ్ డైరెక్షన్ లో. అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే HIM లేదా హిమ్ క్లీనింగ్ యాక్టివేట్ అవుతుంది. ఈ హిమ్ క్లీనింగ్ లో ఫస్ట్ ఉన్న డస్ట్ అంతా ఫ్రీజ్ చేస్తుంది, తర్వాత దాన్ని డీఫ్రాస్ట్ చేసి వాష్ చేస్తుంది.
ఫైనల్ స్టేజ్లో మొత్తం ఏసీని డ్రైవ్ చేస్తుంది. రియలీ ఇదైతే చాలా మంచి ఫీచర్. సో ఎలా వర్క్ అవుతుంది అనేది లాంగ్ టర్మ్ రివ్యూలో నేను వెరీ సూన్ లాంగ్ టర్మ్ రివ్యూ చేస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ గురించి ఆ వీడియోలో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ హారిజాంటల్ స్వింగ్, ఇది అసలు ఎందుకు ఇచ్చారో తెలియదు, దీని గురించి మనం కాసేపట్లో మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ బటన్, దీన్ని క్లిక్ చేస్తే లీవర్స్ను సర్టెన్ యాంగిల్లో కొద్దిగా పైకి సెట్ చేసుకొని ఎయిర్ని బయటకు పంపుతుంది. దీని వలన డైరెక్ట్ ఎయిర్ మన మొహానికి కొట్టకుండా రూమ్ అంతా కూల్ అయిపోతుంది. అండ్ సేమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆటో క్లీన్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఇమ్మీడియట్ కావదు, లైక్ ఏసీ ఆన్ చేసి కంఫర్ట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఏసీ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో అప్పుడు లోపల హీట్ ఎక్స్చేంజ్ అని డ్రై చేస్తుంది. లోపల ఉన్న మాయిశ్చర్, మోల్డ్, మిల్, బ్యాడ్ స్మెల్ అన్నింటినీ రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ది టెంపరేచర్ బటన్, దీన్ని యూజ్ చేసి మనం టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు, మన అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాన్ బటన్ క్లిక్ చేసి స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 6-in-1 కన్వర్టబుల్ మోడ్ బటన్, ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి డిఫరెంట్ కెపాసిటీస్లో ఏసీని వాడుకోవచ్చు, లైక్ 40%, 60%, 80%, 100% అలా అన్నమాట. అండ్ విరాట్ మోడ్, ఇది ఏసీ యొక్క పీక్ కెపాసిటీకి తీసుకెళ్తుంది. సో సామ్సంగ్లో 120% మోడ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే, కాకపోతే దీంట్లో 117% కెపాసిటీకి మాత్రమే వెళ్ళగలదు. ఇది ఎక్స్ట్రీమ్ హీట్ ఉన్నప్పుడు మాత్రమే వాడండి, రెగ్యులర్గా వాడితే ఏసీ కంప్రెసర్ పై లోడ్ ఎక్కువై త్వరగా పాడయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ విరాట్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి రిమోట్ బ్యాక్ లైట్ ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది డైట్ మోడ్ ప్లస్ బటన్, ఇది పవర్ సేవింగ్ మోడ్ అని అయితే చెప్పొచ్చు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అప్ టు 75% వరకు లెస్ పవర్ని కన్జ్యూమ్ చేస్తుందని అయితే చెప్తున్నారు. ఇది లాంగ్ టర్మ్లో తెలుస్తుంది, నేను లాంగ్ టర్మ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. మరీ 75% ఉండదు కానీ ఒక 30% వరకు ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ డైట్ మోడ్ ప్లస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సో మనకి మ్యూట్ ఎనేబుల్ అవుతుంది. అంటే సో మనం ఏమైనా బటన్ ప్రెస్ చేసినప్పుడు రిమోట్లో సౌండ్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా మ్యూట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇది స్లీప్ మోడ్, దీన్ని ఆన్ చేస్తే ఏసీ డిస్ప్లే ఆఫ్ అవుతుంది, నాయిస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ మోడ్లో ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది, దీనివల్ల మీ స్లీప్ అయితే డిస్టర్బ్ అవ్వదు. అండ్ మళ్ళీ ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే స్లీప్ మోడ్ ఆఫ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆన్ బటన్, టైమర్ని సెట్ చేసుకోవచ్చు, ఆన్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే టైమర్ క్లియర్ అవుతుంది. అండ్ ఆఫ్ బటన్, ఇది క్లిక్ చేస్తే టైమర్ ఆఫ్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే టైమర్ క్లియర్ అవుతుంది. అండ్ ఇంకా లాస్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం కదా అని చెప్పాను కదా హారిజాంటల్ స్వింగ్ బటన్ గురించి. అసలు దీంట్లో వీళ్ళు ఇచ్చిందే 2-way స్వింగ్, కానీ రిమోట్లో మాత్రం హారిజాంటల్ స్వింగ్ బటన్ ఇచ్చారు. అండ్ ఇదే బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి రూమ్ టెంపరేచర్ ఎంత ఉందనేది అయితే రిమోట్లో కనిపిస్తుంది. ఇదైతే మంచి ఫీచర్, కానీ వీళ్ళు హారిజాంటల్ స్వింగ్ ఫంక్షన్కి కలిపేశారు. ఇది కొంచెం మ్యానిపులేట్ చేసినట్టయితే అనిపించింది. కొనేవాళ్ళు ప్రోడక్ట్ పేజ్లో ఈ ఆప్షన్ ఉండి రిమోట్లో సో ఈ హారిజాంటల్ స్వింగ్ బటన్ కనిపిస్తే సో 4-way స్వింగ్ ఉంది అనుకుంటారు. సో అలా ఇవ్వకుండా ఉండాల్సింది. సేమ్ రిమోట్ని వేరే మోడల్కి మేబీ ఎల్జీ యూజ్ చేస్తుందేమో, అందుకే సో ఈ హారిజాంటల్ స్వింగ్ బటన్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇది కంప్లీట్ రిమోట్ కంట్రోల్ గురించి. ఎస్పెషల్లీ రిమోట్ బ్యాక్ సైడ్ గైడ్ ఇవ్వడం అయితే యూనిక్ గా అనిపించింది. ఓవరాల్ రిమోట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ కూలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి ట్రూ 1.5 టన్ కెపాసిటీతో రావడం లేదు, అట్లీస్ట్ 1.5 టన్ కి దగ్గరగా కూడా లేదు. అప్రాక్సిమేట్లీ 1.25 టన్ ఆ రేంజ్ లో వస్తుంది. ఎందుకంటే ఇది 4400 వాట్ కూలింగ్ కెపాసిటీతో మాత్రమే వస్తుంది. యాక్చువల్ గా 1.5 టన్ అంటే మనకి 5280 వాట్ ఉండాలి. బట్ చాలా 5-స్టార్ ఏసీస్ నియర్లీ 5000 కూలింగ్ కెపాసిటీతో వస్తాయి, కానీ ఈ ఏసీలో 4400 వాట్ మాత్రమే ఉంది. దీనివల్ల కూలింగ్ కెపాసిటీ తగ్గుతుంది, అలాగే పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో మీరు దీన్ని 150 SFT రూమ్కి ప్రిఫర్ చేయకండి, అంత ఎఫిషియెంట్గా ఉండదు. రూమ్ సైజ్ చిన్నదిగా ఉన్న వాళ్ళు, అంటే నియర్లీ 120-130 స్క్వేర్ ఫీట్ రూమ్ సైజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మోర్ దెన్ 130 స్క్వేర్ ఫీట్ రూమ్ సైజ్ ఉన్న వాళ్ళు సో దీని జోలికి వెళ్ళకండి. బట్ రూమ్ సైజ్ చిన్నదిగా ఉంది, హాల్ చిన్నదిగా ఉంది, బిలో 130 స్క్వేర్ ఫీట్ ఉంది అంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు కూలింగ్ కోసం. ఇంకా కూలింగ్ విషయానికి వస్తే, సో నా టెస్టింగ్లో చాలా మంచి కూలింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎందుకంటే నేను టెస్ట్ చేస్తున్న రూమ్ సైజ్ అయితే చిన్నదిగా ఉంది, ఆ రూమ్కి అయితే సరిపోతుంది. సో విరాట్ మోడ్ ఆన్ చేసి 10 to 15 మినిట్స్ పెట్టుకుని మళ్ళీ 100% వస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓవరాల్ కూలింగ్ అయితే నాకు ఎలాంటి ప్రాబ్లంగా అనిపించలేదు. సో చిన్న సైజ్ రూమ్ ఉన్న వాళ్ళకి, బట్ పెద్ద రూమ్ ఉంటే మాత్రం మీకు అంత సఫిషియెంట్గా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఇందులో 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. సో రూమ్లో ఉన్న క్రౌడ్ను బట్టి 40%, 60%, 80%, 100% అలా సెట్ చేసుకోవచ్చు. దీన్నైతే సో అప్పుడప్పుడు వాడడానికి ట్రై చేయండి. అంటే ఒక్కరు ఇద్దరు ఉంటే 40-60 అలా పెట్టుకోండి. కూలింగ్ సరిపోకపోతే 80కి వెళ్ళండి, ఇంకా సరిపోలేదు అనిపిస్తే 100%కి వెళ్ళండి. కానీ సో బట్ వీలైతే 60-80 ఇలా వాడుకోండి.
అప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అయితే చాలా తక్కువ వస్తుంది. డిఫరెన్స్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. అండ్ దీంట్లో డస్ట్ రాకుండా హెచ్డి యాంటీవైరస్ ప్రొటెక్షన్ ఫిల్టర్ని యూజ్ చేశారు. అలాగే R32 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గ్యాస్ని యూజ్ చేశారు. ఇలా అన్నింటిని ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా కూలింగ్ బాగుంది. ఎయిర్ త్రో రేంజ్ కూడా నియర్లీ 15 మీటర్స్ వరకు అయితే ఉంది. అండ్ నాయిస్ లెవెల్ విషయానికి వస్తే ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు నియర్లీ 45 డెసిబిల్స్ వరకు, తక్కువ ఉన్నప్పుడు నియర్లీ 26 డెసిబిల్స్ వరకు అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో అన్ని ఏసీస్ ఎలా ఉన్నాయో సౌండ్ పరంగా నాయిస్ పరంగా అలాగే ఉంది. మోడరేట్ నాయిస్ అని చెప్పొచ్చు. మరీ సైలెంట్గా వర్క్ అవ్వాలనుకుంటే ఏసీని స్లీప్ మోడ్లో పెట్టుకోండి. మీకు నాయిస్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నిద్రపోయేటప్పుడు. సో ఈ ఏసీలో అంతా బాగుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్ని లైక్ డైకిన్, పానాసోనిక్, శాంసంగ్, హిటాచి అందరూ కూడా 3 స్టార్ అండ్ 5 స్టార్ ఏసీస్లో 4-వే స్వింగ్ ఇస్తుంటే వీళ్ళు మాత్రం 2-వే స్వింగే ఇచ్చారు. ఇదంతా యాక్సెప్టబుల్ కాదని నాకు అనిపించింది. ఏదైతే హారిజాంటల్ స్వింగ్ లేదో దానివల్ల కార్నర్స్కి సో ప్రాపర్గా కూలింగ్ స్ప్రెడ్ అవ్వట్లేదు. అలాగే ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు కూడా ఎయిర్ ప్రాపర్గా బ్లోయింగ్ ఉండదు. అన్ని వైపులా 4-వే స్వింగ్ ఇచ్చి ఉండాల్సింది దీంట్లో. అండ్ ఇంకా పవర్ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే ఇదే నాకు ఇందులో క్రేజీగా అనిపించింది. యాన్యువల్లీ 769 యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. క్రేజీ. అంటే నియర్లీ 2025 5 స్టార్ ఏసీ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో ఈ 3 స్టార్ ఏసీ కూడా అంతే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పరంగా సో ఇది వస్తున్న ఈ 33,000 ఆ దగ్గర ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఎవరికైతే పవర్ బిల్ తక్కువగా రావాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ ఏసీ చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వారంటీ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఏసీ 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీతో 5 ఇయర్స్ PCB వారంటీతో వస్తుంది. LG కాబట్టి సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. చాలా సిటీస్లో, టౌన్స్లో అన్నింటిలో కూడా సర్వీస్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ప్రజెంట్ మేజర్ బ్రాండ్స్ లైక్ శాంసంగ్, పానాసోనిక్, బ్లూ స్టార్ అన్నీ కూడా 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీని ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ LG 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీనే ఇస్తుంది. అఫ్కోర్స్ PCBపై 5 ఇయర్స్ వారంటీ ఇచ్చినా కానీ కాంప్రహెన్సివ్ వారంటీ 5 ఇయర్స్ ఇస్తే బాగుంటుంది. వేరే బ్రాండ్స్ లాగా మేబీ నెక్స్ట్ ఇయర్ మోడల్లో అయినా 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తారనే అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ ఏసీలో అనిపించిన కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ నేను చాలా స్ట్రెస్ చేసి చెప్పినట్టు 4-వే స్వింగ్ అయితే ఇవ్వలేదు, ఇచ్చి ఉండాల్సింది. అండ్ కూలింగ్ కెపాసిటీ జస్ట్ 4400 వాట్, అది నాకు చాలా తక్కువ అనిపించింది. వేరే 3 స్టార్ ఏసీస్ 2026 మోడల్వి మనకి 4800, 4750 అలా ఇచ్చాయి. సో ఇంకొంచెం ఎక్కువ కూలింగ్ కెపాసిటీ ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఇండోర్ యూనిట్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ కూడా ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉండాలని అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఈ ఏసీని తీసుకోవచ్చా అంటే ఎస్, డెఫినెట్గా తీసుకోవచ్చు. మీ రూమ్ లేదా హాల్ సైజ్ బిలో 130 SFT కంటే తక్కువగా ఉంది, 4-వే స్వింగ్ లేకపోయినా పర్లేదు అనుకుంటే, అండ్ పవర్ బిల్ చాలా తక్కువ రావాలి అనుకుంటే బిలో 33,000 ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. లేదంటే శాంసంగ్ 2026 మోడల్ 3 స్టార్ ఏసీ కూడా మీకు బాగుంటుంది, ఎక్కువ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. కాకపోతే అది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ మరికొంతమంది అడిగే డౌట్, LG 2026 3 స్టార్ తీసుకోవాలా, 2025 5 స్టార్ తీసుకోవాలా అంటే, సో మీకు గనక ప్రైస్ డిఫరెన్స్ ఒక 5-6,000 ఉంది 3 స్టార్ మోడల్కి 2025 5 స్టార్ మోడల్కి, ఆ 5,000 మ్యాటర్ కాదు అనుకుంటే 2025 5 స్టార్ మోడల్ మీకు బెటర్. ఎక్కువ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది, 4-వే స్వింగ్తో వస్తుంది అండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది. లేదు మా బడ్జెట్ 33,000, 4-వే స్వింగ్ వైఫై లేకపోయినా పర్లేదు అండ్ చిన్న రూమే అనుకుంటే ఈ ప్రైస్లో LG 2026 3 స్టార్ ఏసీ కూడా చాలా మంచి ఆప్షన్. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి కన్సిడర్ చేయొచ్చు. అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. శాంసంగ్ 2026 మోడల్, పానాసోనిక్ 2026 మోడల్ రివ్యూస్ కూడా వెరీ సూన్ మన ఛానల్లో వస్తాయి. ఆ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ LG 2026 మోడల్ ఏసీకి సంబంధించి కూడా ఏం డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. కొనాలనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.